జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫౌజీస్ జర్నీ. సో ఈరోజు వీడియోలో వచ్చేసి ఏంటంటే మనకి ఫిజికల్ డేట్స్ రావడం అయితే జరిగింది. సో ఫిజికల్ డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ అవుతుంది అండ్ మెడికల్ ఎప్పుడు ఉంటుంది అండ్ మెడికల్ ఎప్పుడులో కంప్లీట్ చేయాలనేది అయితే డీటెయిల్స్ నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా. అండ్ ఇంకొకటి మనకి ఫిజికల్ సెంటర్స్ అయితే కూడా రిలీజ్ అయ్యాయి. ఏపీలో ఎన్ని ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని ఉన్నాయి అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎందుకంటే ఈ వీడియో మరికొందరికైతే వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మీలాంటి వాళ్ళు షేర్ చేయడం వల్ల ఏంటంటే మనకి మరికొందరు ఆస్పిరెంట్స్కి అయితే ఈ మెసేజ్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో సారీ టు సే దిస్, మన దగ్గర అయితే ఇప్పుడు ఆ నోటీస్ అనేది లేదు. ఏ నోటీస్ అంటే మనకి సిఎస్ఎఫ్ వాళ్ళు రిలీజ్ చేసింది. సో అందుకోసమనే ఆ నోటీస్లో ఏముందో అయితే నేనైతే డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఆ నోటీస్లో వచ్చేసి మనకి ఏంటంటే 23rd అయితే మనకి స్టార్ట్ అవుతుంది ఫిజికల్. అండ్ November 8th కల్లా కంప్లీట్ చేసేయాలి, ఇంక్లూడింగ్ మెడికల్తో సహా. సో ఆ నోటీస్లో వచ్చేసి అదైతే ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఫిజికల్ సెంటర్స్ ఏమి ఇచ్చాడు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పిఎస్టీ పీఈటీ సెంటర్స్ ఫాలోడ్ బై డిఎంఈ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్. సో మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చేసాడు. అండ్ ఆర్ఎంఈ ఫర్ కానిస్టేబుల్ జీడీ ఎగ్జామ్ 2024. సో ఇక్కడైతే చూసేయండి మీరు. ఇక్కడ ఫస్ట్ అయితే బీహార్ ఇచ్చాడు, బట్ మనదైతే నియర్లీ ఇక్కడ ఇచ్చాడు చూడండి, తెలంగాణ. సో మనకి తెలంగాణ చూసుకుంటే ఇక్కడ మొత్తం 5 సెంటర్స్ అయితే ఇచ్చాడు. ఆ 5 సెంటర్స్ ఏంటో అయితే చూసేయండి. ఫస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ జూమ్ చేసి అయితే చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ సెంటర్ వచ్చేసి ఏంటంటే మనకి సిఎస్ఎఫ్లో అయితే ఇచ్చాడు. సిఎస్ఎఫ్ హకీంపేట అయితే ఇచ్చాడు. హకీంపేట రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో హకీంపేట రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కనిపిస్తుంది కదా, హకీంపేట రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో సిఎస్ఎఫ్కి అయితే ఇచ్చాడు మనకి ఒకటి ఫిజికల్ సెంటర్. అండ్ సిఆర్పిఎఫ్ చంద్రాయణగుట్ట. సో చంద్రాయణగుట్ట అయితే నా మెడికల్ కూడా చంద్రాయణగుట్టలోనే అయింది. మ్యాక్సిమమ్ సిఆర్పిఎఫ్ చంద్రాయణగుట్ట. సో చాలామందికి అయితే మెడికల్ ఇస్తాడు. ఆంధ్ర వాళ్ళకి కూడా అక్కడికే ఇస్తాడు, ఎందుకంటే ఆంధ్రలో ఇప్పుడు మెడికల్ కండక్ట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే సిఐఎస్ఎఫ్ యూనిట్ బెల్ హైదరాబాద్. సో ఈ బెల్ హైదరాబాద్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే రామచంద్రపురం డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకి సంగారెడ్డి. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే మనకి సంగారెడ్డి అయిపోయింది. ఇప్పుడైతే సిఆర్పిఎఫ్ రంగారెడ్డి. సో రంగారెడ్డి వచ్చేసి ఇది కూడా మనకి పోస్ట్ ఆఫీస్ వచ్చేసి హకీంపేటే ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా, హకీంపేట్, సికింద్రాబాద్, రంగారెడ్డి, తెలంగాణ. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సిఐఎస్ఎఫ్ ఆర్ఎస్టిపిపి రామగుండం. సిఐఎస్ఎఫ్ యూనిట్ ఆర్ఎస్టిపిపి రామగుండంలో అయితే ఇంకొక యూనిట్ అయితే ఇచ్చాడు. సో దీని పోస్ట్ ఆఫీస్ వచ్చేసి ఎక్కడ ఉందంటే జ్యోతినగర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ 5 సెంటర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఏపీ. సో ఏపీకి వచ్చేసి మనకి ఎన్ని సెంటర్స్ ఇచ్చాడంటే 3 సెంటర్స్ వచ్చి ఇచ్చాడు ఫిజికల్కి వచ్చేసి. సో ఈ 3 సెంటర్స్లో ఫస్ట్ చూసుకుంటే మనకి సిఆర్పిఎఫ్ విశాఖపట్నం అని ఇచ్చాడు. సో సిఆర్పిఎఫ్ విశాఖపట్నంలో మనం చూసుకుంటే 198 బెటాలియన్. సో బెటాలియన్ నేమ్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఎక్కడ ఉందంటే మనకి నాగప్పారావు భవన్, విశాలాక్షి నగర్, విశాఖపట్నం అయితే అక్కడైతే ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి చూసుకుంటే మనకి నెక్స్ట్ సిఆర్పిఎఫ్ విశాఖపట్నం, సిఐఎస్ఎఫ్ విశాఖపట్నం అయితే చూద్దాం. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. సో నా ఫిజికల్ వచ్చేసి ఇక్కడ అయింది. అండ్ ఈ ఫిజికల్కి అయితే నేను మా రిలేటివ్స్ ఇంటి దగ్గర నుంచి ముందు రోజు అయితే నైట్ స్టే చేసి అక్కడ ఫిజికల్కి అయితే నేను వెళ్ళాను. నెక్స్ట్ ఇంకొకటి స్టీల్ ప్లాంట్ అయిపోగానే మనకి ఇంకొక లాస్ట్ సెంటర్ ఏపీకి వచ్చేసి ఐటీబీపీ చిత్తూరు. సో ఐటీబీపీ 53rd బిఎన్ అయితే అక్కడ మనకు ఉంది, ఐటీబీపీ వాళ్ళది. సో మనం ఇక్కడ కూడా ఐటీబీపీ దీని పోస్ట్ ఆఫీస్ వచ్చేసి చూసుకుంటే మనకి పాలెం మోడల్ కలికిరి. సో డిస్ట్రిక్ట్ వచ్చేసి చిత్తూరులో అండ్ ఆంధ్రప్రదేశ్. సో మనకి ఏపీ తెలంగాణ కంపేర్ చేసుకుంటే టోటల్ 8 సెంటర్స్ అయితే ఇచ్చాడు. ఈ 8 సెంటర్స్లో ఎవరైనా పడితే మన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీకు అడ్మిట్ కార్డులు వచ్చిన తర్వాత. సో అడ్మిట్ కార్డులు వచ్చాక కూడా నేను ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే మీరు కలిసి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు లాంగ్ జర్నీస్ కొంతమందికి చాలా దూరంగా ఉండొచ్చు, ఎందుకంటే విలేజ్ నుంచి బయలుదేరినప్పుడు మనకు దూరంగా ఉంటే కొంచెం మనకు తెలిసిన వాళ్ళతో, పరిచయం అయిన వాళ్ళతో వెళ్ళామంటే మనకి ఇంకొంచెం హెల్ప్గా ఉంటుంది. ఒకవేళ మీరు రన్నింగ్ చేసేటప్పుడు మధ్యలో ఆగిపోయినా వాడు కూడా మీకు మోటివేషన్ అయితే చేసే అవకాశం ఉంటుంది. అందుకోసమనే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా సాల్వ్ అయితే చేస్తాను. సో వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. జై హింద్, జై భారత్.